హలో ఫ్రెండ్స్, టీ20 ప్రపంచ వరల్డ్ కప్ 2026 నాకౌట్ దశకు చేరుకుంది. ఇక ప్రతి బంతి ప్రతి పరుగు అత్యంతం కీలకం కానుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మొదటి సెమీఫైనల్ గురించి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4న బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది సెమీస్ సమరం. ఒకవైపు బ్లాక్ క్యాప్స్ న్యూజిలాండ్, మరోవైపు ప్రోటీస్ సౌత్ ఆఫ్రికా. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని జట్టు ఉంటే అది ఎడెన్ మార్క్రమ్సేనే. గ్రూప్ దశల్లోనూ సూపర్ 8లోనూ మొత్తం 7 మ్యాచ్లు ఆడి 7 విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. అదే సౌత్ ఆఫ్రికా టీమిండియాను 76 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం గురించి చెప్పాలంటే, బ్యాటింగ్లో కెప్టెన్ మార్క్రమ్ 268 పరుగులు చేశాడు. మరో 32 పరుగులు జోడిస్తే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో 300 పరుగులు చేసిన తొలి సౌత్ ఆఫ్రికా ఆటగాడిగా నిలిచిపోతాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ మాత్రం అరుణ్ ఫించ్ని దాటడానికి 35 పరుగుల దూరంలో ఉన్నాడు. యంగన్ రికల్టన్ ఇప్పటివరకు 15 సిక్సర్లు బాదాడు. మరో 4 సిక్సర్లు కొడితే ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచిపోతాడు. డేవిడ్ మిల్లర్ కూడా 141 సిక్సర్లతో టాప్ 10లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ ఒడిదుడుకుల మధ్య సెమీస్కు చేరువైంది. సూపర్ 8లో ఇంగ్లాండ్ చేతులు ఓటమి పాలై నెట్ రన్ రేట్ బలంతో చివరి 4 జట్లలో ఒకటిగా నిలిచింది. కానీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరుకోవడం ఇది మొదటిసారి కాదు. వాళ్ళు ఎప్పటికప్పుడు పెద్ద టోర్నీల్లో రాణించే జట్టు. గణాంకాల్లోకి వెళ్తే టీ20 ప్రపంచ కప్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 4 సార్లు సౌత్ ఆఫ్రికాని విజేతగా నిలిచింది. తాజాగా టోర్నీలోని గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్లోనూ సౌత్ ఆఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో మార్క్రమ్ 86 పరుగులతో చెలరేగగా మార్కో యాన్సన్ 4 వికెట్లతో ధ్వంసం చేశాడు. న్యూజిలాండ్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వాళ్ళకి కొత్త ఏమీ కాదు. గతంలో ఇక్కడ బంగ్లాదేశ్తో టీ20 మ్యాచ్ ఆడి గెలిచారు. అయితే సౌత్ ఆఫ్రికాకు ఈ మైదానంలో టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. అయితే ఐపీఎల్ మ్యాచ్లో చాలామంది ఆటగాళ్ళు ఇక్కడ ఆడి ఉన్నారు కాబట్టి పిచ్ కండిషన్ అంత కొత్త ఏమీ కాదు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటి వరకు 19 టీ20లు జరగగా మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 9 సార్లు గెలవగా రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 10 సార్లు గెలిచాయి. సగటున స్కోరు 162 పరుగులు అయినప్పటికీ ఈ టోర్నీలో అత్యధిక స్కోరు నమోదు కావడం జరిగింది. మొన్న ఈ పిచ్లో జరిగిన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 195 పరుగులు చేయగా దానిని ఇండియా 19.2 ఓవర్లో ఛేదించింది. మొత్తం ఈ మ్యాచ్లో 16 సిక్స్లు పడటం జరిగింది. అంచేత ఇది బ్యాటర్లకు స్వర్గధామంగా మారే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కీ ప్లేయర్ల విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా నుంచి ఏడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, డెవల్ బ్రూయిస్, డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్లోనూ, కేగిసో రబాడా, మార్కో యాన్సన్ బౌలింగ్లోనూ, న్యూజిలాండ్ తరపున గ్రాండ్ ఫిలిప్స్, డారెల్ మిచెల్ బ్యాటింగ్లోనూ, మిచెల్ శాంట్నర్, లాకీ ఫెర్గుసన్ బౌలింగ్లోనూ కీలకం కానున్నారు. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే సౌత్ ఆఫ్రికాదే పైచేయి అనిపిస్తుంది. కానీ నాకౌట్ మ్యాచ్లు వేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.